కనుక ఆత్మలో కర్తృత్వం అనేటువంటిది కల్పితం. ఆరోపించడం అంటే కల్పించబడిందని అర్థం, కల్పితం. అంతేగాని వాస్తవానికి ఆత్మలో కర్తృత్వము లేదు, ఆత్మకర్త కాదు. ఆత్మకర్త కాదు, ఆత్మకు కర్తృత్వము లేదు. ఎందుకంటే సర్వగత, ఇంతకుముందు తెలుసుకొని ఉన్నారు కనుక. నిత్యమైనటువంటి సర్వగతమైనటువంటి ఆత్మకి ఆత్మకర్త కాలేదు. కర్త అయింది అని అంటే దాని వెనుక కర్మ చేయాలనేటువంటి మనోభావన ఉండాలి. కర్మ చేయాలి అనేటువంటి భావన ఉన్నది అని అంటే ఎందుకు కర్మ చేస్తున్నాను అని కర్మఫలం మీద ఆశ ఉండాలి. ఆ కర్మఫలం దేనికి ఆశిస్తున్నాను అని అంటే ఆ కర్మఫలం కనుక వస్తే నేను సుఖపడతాను అనేటువంటి భావన ఉండాలి. ఆ భావన నీకు ఎందుకు కలిగింది అని అంటే ఇప్పుడు సుఖం లేకుండా ఉన్నాను గనక. ఇది కనెక్షన్. కనుక కర్మ చేయడం అంటూ జరిగింది అని అంటే మొట్టమొదట ఈ కర్మ నేను చేస్తానని సంకల్పించాలి. ఆ కర్మ తర్వాత చేయాలి. ఆ కర్మ నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్న కనుక పడితే తద్వారా నాకు ఇది జరుగుతుంది, లేనిది లభ్యమవుతుంది. అది ప్రాప్తశ ప్రాప్తి కావచ్చు, అప్రాప్తశ ప్రాప్తి కావచ్చు, ఏదో మొత్తానికి లభ్యం అవుతుంది. అది ఎందుకు నీకు లభ్యం కావాలి? అది లభ్యమైతే నేను సుఖంగా ఉండగలను. అంటే ఇప్పుడు ఎట్లా ఉండవు? నేను సుఖంగా లేను. అది నేను సుఖంగా లేను, నేను ఆనందంగా లేను, నేను తృప్తిగా లేను అనే వ్యక్తే కర్మ చేయాలి. ఈ లక్షణం ఆత్మలో లేదు. ఎందుకని? ఆత్మ సర్వగత, ఆత్మ అనంత, అపరిచ్ఛిన్న కదా. దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న. అటువంటిప్పుడు ఆనంద స్వరూపం. ఆ ఆత్మ ఎప్పుడైతే ఆనందమైందో తన ఆనందం కోసం మరొక దాని మీద ఆధారపడి లేదు కనుక మరొక దాన్ని వాంఛించాల్సినటువంటి అవసరం లేదు. వాంఛించాల్సినటువంటి అవసరం లేదని కర్మ చేయాల్సిన అవసరం లేదు. కర్మ చేయలేనప్పుడు కర్తృత్వం లేదు. కర్తృత్వం లేదు కానీ కర్త లేదు. ఇది కనెక్షన్. కనుక ఆత్మ కర్త కాదు, ఆత్మకు కర్తృత్వం లేదు. ఇప్పుడు మనమేమంటున్నాం? అహం కరోమి, అహం శృణోమి సిద్ధమంటారు. కాబట్టి నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, అహం పశ్యామి, నేను చూస్తూ ఉన్నాను అని అన్నప్పుడు ఈ అహం శబ్దం దేనిని తెలియజేస్తూ ఉంది అని అన్నప్పుడు ఆత్మ అనుకుంటున్నావు. నేనంటే ఆత్మ. కాబట్టి ఆత్మ చూసేది కాదు. కాబట్టి కర్తృత్వం ఎవరిది అని అన్నప్పుడు ఆత్మది కాదు, కానీ ఆత్మ యందు ఆరోపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆరోపించడం జరిగిందో ఇక అన్ని బాధలే. ఇప్పుడు దేహ ధర్మాలు ఎప్పుడైతే ఆత్మ యందు ఆరోపించావో అహం మర్త్యః మర్త్యోహం, నేను చచ్చేవాడిని, ఇంక కావాల్సిన దుఃఖం ఇంతుంటే ఈ ఒక్క సెంటెన్స్ మందిర ఉంటే చాలు. మర్త్యోహం అహం మర్త్యః, నేను చనిపోతాను చాలు, దుఃఖానికి ఇంకేం కావాలి? కానీ నువ్వు చనిపోయేవాడివి కాదు. చనిపోయేది మరొకటి ఉంది, నేను కాదనడం లేదు. అది దేహమే గాని మరొకటి కాదు. దేహం చనిపోతుంది, కానీ నువ్వు దేహము అని అనుకోవడం వల్ల దేహ లక్షణాలు ఆత్మ యందు ఆరోపించడం వల్ల దేహం చనిపోతూ ఉంటే నేను చనిపోతూ ఉన్నా. దేహం రోగగ్రస్తమైతే నేను రోగగ్రస్తమయ్యా. కాబట్టి దాని ధర్మాలంతా దీని యందు ఆరోపించడం జరుగుతూ ఉంది. ఈ ఆరోపించడం అధ్యస్యంతి, అధ్యాస, సుప్రీంపోజ్ చేయడం. ఇది ఎందుకు జరిగింది? అవివేకేన అధ్యస్యంతి, వివేకం లేకపోవడం వల్లనే జరిగింది. కాబట్టి వాస్తవానికి ఆత్మ కర్త కాదు, ఆత్మలో కర్తృత్వం లేదు. క్లియర్గా